ఒక మనిషి ఫలించాలంటే మా ద్వేషము, అసూయ, అహంకారం ఇవన్నీ మానవ జీవితానికి ఫలితాన్ని ఇవ్వము. ఒకరోజు నష్టాన్ని కలిగించదు. ఏది పట్టుకున్నా నష్టమే ఉండదు. దాన్ని ద్వేషాన్ని పట్టుకో, హృదయం పాడైపోద్ది, ఆరోగ్యం కూడా చెడిపోద్ది. అసూయను పట్టుకో, అగ్ని లాంటిది, అది అన్ని కాల్చేసేది. మత్సరాన్ని పెట్టుకో, లోపల కుళ్ళిపోతావు, దేహం కూడా పాడైపోద్ది. ఆరోగ్య నియమాలన్నీ ప్రార్థనలోనే ఉన్నాయి. ప్రేమను నింపుకో, నువ్వు బతకాల్సిన ఆయుష్కాలం అంతా బతుకుతావు. ప్రేమ తరువాత దీన మనస్సు కలిగి ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తా బ్రతుకు. ప్రతి విషయంలో న్యాయం, దేవుని విషయంలో న్యాయం, పొరుగువాని విషయంలో న్యాయం, సంపద విషయంలో న్యాయం, మాటల విషయంలో న్యాయం, ప్రతి విషయంలో న్యాయం అనేది దేవునికి ఇష్టం. దేవుడు చెప్తున్నాడు, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుటయు, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు.